రీసెంట్గా మనం అయితే ఒక వీడియో అయితే పెట్టినాం కదా లదాఖ్ రైడ్ గురించి. లదాఖ్ రైడ్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక 10,000తో రైడ్ స్టార్ట్ చేసిన అని చెప్పినాను కదా. సో మిగతా అమౌంట్ ఎట్లా సెట్ అయ్యింది అండ్ మొత్తం రైడ్ ఎట్లా కంప్లీట్ చేసిన, ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నాం అని కామెంట్ చేయమని ఎవరైనా గెస్ట్ చేసి 10,000 తోటి నేను మనాలి దాకా అయితే వెళ్ళిపోయినా. సో అక్కడ నుంచి మా ఇంట్లో కాల్ చేస్తే ఎవ్రీ వీక్కి ఒక 5,000 రూపీస్ అయితే వేసేవాళ్ళు అనమాట. ఎక్కడ సిగ్నల్ వస్తే అక్కడైతే ఫోన్ చేస్తుంటే సో అట్లా ప్రతి వారానికి ఒక 5,000 వేస్తుండే. అట్లా సెట్ చేసుకొని నేనైతే రైడ్ అయితే కంప్లీట్ చేసిన. సో నాకు లదాఖ్ రైడ్కి మొత్తం ఎంత అయిందంటే హోండా షైన్ బైక్ పైన వెళ్ళినా కాబట్టి 7,000 కిలోమీటర్కి 140 లీటర్స్ ఏమో అయ్యింది. సో దానికి నాకు టోటల్గా అయితే 15,000 రూపీస్ అయితే అయింది పెట్రోల్కి. ఫుడ్కి వచ్చేసి ఎవ్రీడే 500 వేసుకుంటే మనకు 1 మంత్కి 15,000 రూపీస్ అయితే అయ్యింది. ఇంకా హోటల్స్కి ఓన్లీ హిమాలయస్లో మాత్రమే హోటల్స్ తీసుకున్నాం మనం. హోటల్కి వచ్చేసి 11,000 రూపీస్ అయ్యింది. సో ఫుడ్కు 15,000, పెట్రోల్కి 15,000 అండ్ హోటల్స్కి వచ్చేసి 11,000, టోటల్గా వచ్చేసి 41,000 రూపీస్ అయితే అయింది మన లదాఖ్ రైడ్కి అయితే మాత్రం. ఇది మనకైన ఖర్చు. బైక్ మెయింటెనెన్స్ అండ్ ఇంకా ఒక పెన్ డ్రైవ్ తీసుకున్న దానికి, ఇంకా బైక్ మెయింటెనెన్స్, ఇంకా పర్మిట్స్కి, ఇంకా ఎక్స్ట్రా అయిన ఖర్చెస్ మొత్తం వచ్చేసి 9,000 దాకా అయినాయి. సో మనకు టోటల్గా లదాఖ్ రైడ్కి వచ్చేసి 50,000 రూపీస్ అయితే అయిందనమాట. టోటల్గా రౌండ్ ఫిగర్ ఇంకా నాకు స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు 50,000 రూపీస్ అయితే అయింది లదాఖ్ రైడ్కి. రైడ్ ప్రిపరేషన్కి 50,000 రూపీస్ అయితే అయినాయి. బండి రెడీ చేసుకోవడానికి అండ్ యాక్సరీస్, రైడింగ్ గేర్ అవన్నీ కొనుక్కోవడానికి 50,000 రూపీస్ అయితే అయింది. సో ఇది మన లదాఖ్ రైడ్ అయితే ఇట్లా అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో లదాఖ్ రైడ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఏంటంటే ఈ వీడియో కింద కామెంట్ చేసే ప్రతి కామెంట్కి నేనైతే ఒక సింగిల్ వీడియో అయితే చేసి పెడతా. సో చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. సో అప్పటి నుంచి ఈ బండి మీద తిరుగుతున్నా కదా. సో ఈ బండి గురించి, ఈ బండి ఏ కంపెనీ, ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎన్ని కిలోమీటర్ తిరుగుతుంది అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈ బండి గురించి చెప్పండి. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి బైక్లో. సో నేనైతే ఒక క్లియర్గా అయితే ఫుల్ వీడియో చేసి పెడతాను ఈ బైక్ గురించి.